మనకి ఆన్లైన్ గేమింగ్ బిల్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అతి త్వరలో పార్లమెంట్కి కూడా రాబోతుంది. ఏదైతే ఈ గేమింగ్ ఉందో దాన్ని ప్రమోట్ చేయడము, అదేవిధంగా ఫ్రెండ్లీ గేమింగ్ కల్చర్ని పెంచడము, యూత్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆన్లైన్ గేమింగ్ బిల్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫ్రాడులెంట్ గేమ్స్ ఏవైతే మనీ ఫ్రాడులెంట్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి, వాటి బారిన పడకుండా ఉండేందుకని చెప్పేసి ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సో ఇది కేవలం క్యాబినెట్ ఇప్పుడు అప్రూవల్ చేసింది. తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో ఇరు సభలలో పాస్ అయ్యాక మళ్ళీ ప్రెసిడెంట్ గారి ఆర్డర్తోని అప్పుడు చట్టంగా మారనుంది. ఓకే, ఇప్పుడు కేవలం క్యాబినెట్ మాత్రమే ఆమోదించింది. ఓకే, రెగ్యులేట్ ఈ స్పోర్ట్స్, అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ని బ్యాన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ని క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి చూద్దాము. క్యాబినెట్ అప్రూవ్డ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ టు రెగ్యులేట్ ఈ స్పోర్ట్స్ అండ్ సోషల్ గేమింగ్ వైల్ బ్యానింగ్ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ మనీ లాండరింగ్ ఏదైతే ఉందో, మనీ గ్యాంబ్లింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ బిల్లుని ఓకే చేయడం జరిగింది. ప్రమోషన్ ఆఫ్ ఈ స్పోర్ట్స్ లెజిటమేట్ కాంపిటేటివ్ యాక్టివిటీ. సో మనం చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే ఈ స్పోర్ట్స్ ఏదైతే ఉందో, ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో అది బేసిక్గా లెజిటమేట్ చేయనున్నారు, చట్టబద్ధం చేయనున్నారు. అయితే దీంట్లో బెట్టింగ్ ద్వారా, గ్యాంబ్లింగ్ ద్వారా ఆడే ఆటలను మాత్రం వాటికి స్వస్తి చెప్పనున్నారు. ఓకే, రెగ్యులేటరీ అథారిటీ ఫర్ ఓవర్సైట్ అండ్ ఇండస్ట్రీ గ్రోత్ కోసము. సో బేసిక్గా మనకి ఆన్లైన్ గేమింగ్ అనేది ఏదైతే ఉందో, గేమింగ్ ఇండస్ట్రీ చాలా బూమింగ్లో ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు దానికి రెగ్యులేషన్స్ కంపల్సరీ కాబట్టి ఇప్పుడు చేయనున్నారు. సో అదేవిధంగా బ్యాన్ ఆన్ మనీ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మనీ బేస్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించనున్నారు. బేసిక్గా సచ్ యాక్టివిటీస్ పనిషబుల్గా చట్టంని తీసుకురాబోతున్నారు. ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంది? షీల్డ్స్ ఫ్రమ్ ఫ్రాడ్ అండ్ అడిక్షన్ నుంచి యూత్ని కాపాడాలి. అదేవిధంగా స్కిల్ బేస్డ్ ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి. అదేవిధంగా డిజిటల్ గేమింగ్ ఇండస్ట్రీ జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి అని ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ని తీసుకురాబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.